రాహుల్ గాంధీని ఒక విషయంలో సమర్థిస్తా. ఎన్నికలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ప్రతి పోలింగ్ బూత్ ఆన్‌లైన్‌లో పెట్టమని అడిగితే తప్పే లేదు. అలాగే ఆ ఫుటేజ్‌ని అన్ని పార్టీలకి ఇవ్వమనటంలో కూడా తప్పే లేదు. అది నేను పూర్తిగా మనస్ఫూర్తిగా సమర్థిస్తా. ఎందుకు అంటే పారదర్శక లేని ఎన్నికలు ఎట్లా అవుతాయి? ఎలా అవసరమవుతది? అలాగే ఈవీఎంకి సంబంధించినటువంటి స్లిప్పులు ఉంటాయి గదా! ఆ స్లిప్పులు 2 ఏళ్ల దాకా తగలబెట్టకూడదు. ఈ లోపుగానే ఎవరైనా కంప్లెయింట్ చేస్తే రీకౌంటింగ్ కావాలంటే పెట్టాలి అన్న నిబంధన పెట్టాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే అది. అలాంటి పాయింట్లతో ఉద్యమించాలి. కానీ ఒక పక్కన డబుల్ ఓట్లున్నాయి, దొంగ ఓట్లున్నాయి, లేకపోతే మనుషులు బతికున్నా చచ్చిపోయారని చెప్తున్నారు. అబద్ధాలు చెప్తాడాయన. మొన్న ఆయన ఎవరితో అయితే టీ తాగాడో ఆళ్ళందరియి ఉన్నాయి అక్కడ ఓట్లు. లేవని చెప్పారని చెప్పాడు. అట్లాగే కొంతమందిది లేనోళ్ళయి ఉన్నాయి అన్నాడు. అవి చూపెడితే ఏమీ లేదు. ఇప్పుడు